ఎల్పీయూ ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పీయూ స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. మద్యం ధరలు తగ్గిస్తాం, నాణ్యమైన మద్యాన్ని అందిస్తాం అంటూ ఎన్నికలకు ముందు చంద్రబాబు అండ్కో హామీలిచ్చారు. కూటమి సర్కారు అధికారంలోకి వచ్చాక మద్యం ధరలు తగ్గించడం మాట అటుంచితే నకిలీ మద్యం ఏరులై పారుతుంది. వీధికొకటి చొప్పున పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చిన బెల్ట్ షాపుల్లో విచ్చలవిడిగా నకిలీ మద్యం దొరుకుతుంది. గ్రామాల్లోనే నకిలీ మద్యం తయారీ అవుతుండటంతో ప్రజలు మండిపడుతున్నారు. మార్పు తెస్తాం అన్న కూటమి నేతల మాటలకు అర్థం ఇదేనా అంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. కోనసీమ జిల్లాలో తీర ప్రాంతమైన అల్లవరం మండలం కొమరిగిరిపట్నంలో ఎక్సైజ్ పోలీసులకే దిమ్మ తిరిగే సీన్ కనిపించింది. ఇంట్లోనే గుట్టుచప్పుడు కాకుండా నకిలీ మద్యాన్ని తయారు చేసే చిన్న సైజు కంపెనీ సెటప్ చూసి పోలీసులు షాక్ అయ్యారు. ఈ నకిలీ మద్యాన్ని తయారు చేసే ముఠాకి ముడి సరుకులు సరఫరా చేసే ముఠాలు సైతం ఉన్నాయని తేలడంతో రవాణా ఎక్సైజ్ అధికారుల డొల్లతనం బయటపడింది. కొమరిగిరి పట్నంలో బెల్ట్ షాపులపై దాడి చేయగా ఈ నకిలీ మద్యం గుట్టు రట్టయింది. ఇంట్లోనే నకిలీ మద్యాన్ని తయారు చేస్తున్నారన్న సమాచారంతో సదరు ఇంటిపై ఎక్సైజ్ అధికారులు దాడులు చేయగా నకిలీ మద్యం తయారు చేసే యంత్రంతో పాటు తయారీకి అవసరమైన సరంజామాతో నడుస్తున్న కార్ఖానాయే పట్టుబడింది. ఇప్పటి వరకు నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్, ఇలిసిట్ లిక్కర్ గురించి మాత్రమే తెలిసిన కోనసీమ ఎక్సైజ్ సిబ్బందికి ఒక్కసారిగా భారీ సెటప్తో నడుస్తున్న నకిలీ మద్యం తయారీ కేంద్రాన్ని చూసి అవాక్కయ్యే పరిస్థితి వచ్చింది. ఎక్సైజ్ అధికారులు దాడులు చేసే టైంకి ప్రధాన నిర్వాహకుడు అప్పటికే తయారు చేసిన నకిలీ మద్యాన్ని 2 ఆటోల్లో ఎగుమతి చేసే పనిలో ఉన్నాడు. అధికారులు ఒక్కసారిగా రావడంతో పరారయ్యాడు ప్రధాన నిందితుడు. ఇంట్లో దొరికిన సామాగ్రి, ముడి సరుకులు చూస్తే భారీ స్థాయిలోనే దందా జరిగినట్టు అధికారులు గుర్తించారు. నకిలీ మద్యం తయారు చేస్తున్న యంత్రం ఖరీదే 15 లక్షలు ఉంటుందని అంచనా వేశారు. మొత్తం 8 మందిని అదుపులోకి తీసుకున్నారు అధికారులు. దాదాపు 1065 లీటర్ల స్పూరియస్ లిక్కర్ని ఇక్కడ కొమరగిరి పట్టణంలో డిటెక్ట్ చేయడం జరిగింది. ఒక అబాండెండ్ హౌస్లో కొమరగిరి పట్టణంలో ఒక 4 ముద్దాల్ని ఇన్వాల్వ్ చేస్తూ అక్కడ 1065 లీటర్ల స్పూరియస్ లిక్కరు, అలాగే 6000 ఎంటీ బాటిల్స్, 6000 క్యాప్స్, 6000 ఫేక్ లేబుల్స్, ఇక్కడ ఏవైతే ఉన్నాయో ఫేక్ లేబుల్స్ అవి సీజ్ చేయడం జరిగింది. భారీ ఎత్తున నకిలీ మద్యం దందాను పట్టుకున్నామన్న ఆనందంతో ఎక్సైజ్ సిబ్బంది ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అనధికార పర్మిట్ రూములపై ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్ రేణుక ఇచ్చిన సమాచారం విని ఆశ్చర్యపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. పర్మిట్ రూమ్లకు పర్మిషన్లు లేవంటూనే అనధికారికంగా ఏర్పాటు చేసిన పర్మిట్ రూమ్ల వల్ల ఎవరికైనా ఇబ్బంది అయితే చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. పర్మిట్ రూమ్స్ అయితే లేవు, గవర్నమెంట్ వాళ్ళు పర్మిషన్ ఇవ్వలేదు. కాకపోతే వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి తాగి పబ్లిక్ ఇబ్బంది చేకూరకుండా ఉండడానికి వాళ్ళు ఏమైనా పక్కన కూర్చొని తాగితే తాగొచ్చు. అలా రూమ్లు ప్రైవేట్గా ఏర్పాటు చేసుకోవచ్చా మేడం మీరు? ప్రైవేట్గా ఏర్పాటు చేసుకోవడానికి దానికి ఏం సెపరేట్ కాస్ట్ ఏం లేదండి. గవర్నమెంట్ వాళ్ళు సెపరేట్ పర్మిషన్స్ కానీ ఏమి ఇవ్వట్లేదు. దానివల్ల ప్రజలకు ఇబ్బంది జరుగుతుంది అన్నప్పుడు ఖచ్చితంగా యాక్షన్ ఉంటుంది. పచ్చని కోనసీమలో నకిలీ మద్యం భూతం వెలుగులోకి రావటం స్థానికంగా కలకలం సృష్టించింది. నకిలీ మద్యం దందా ముఠా సభ్యులను పోలీసులు అరెస్టు చేశారు, కానీ ప్రధాన నిందితుడు పరారయ్యాడు. దీంతో దందా వెనుకుండి నడిపిస్తున్నది ఎవరు, దీని వెనుకున్నది ఎవరు అనేది మాత్రం ఇంకా తెలియరాలేదు. ఎక్సైజ్ సిబ్బంది క్షేత్రస్థాయిలో పూర్తి విచారణ నిర్వహిస్తే తప్ప ఈ దందాకు మూలం ఎవరన్నది తెలిసే అవకాశం లేదు. ఎక్సైజ్ అధికారులు వ్యవహరిస్తున్న తీరు చూస్తే కేసు పక్కదారి పడుతుందేమోనన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ప్రజలు. ఎన్నికలకు ముందు మద్యం ధరలు పెంచేశారు అంటూ గగ్గోలు, కల్తీ మద్యాన్ని అమ్మేస్తున్నారు అంటూ విష ప్రచారం. అధికారంలోకి వస్తే తక్కువ ధరకే నాణ్యమైన మద్యం అంటూ హామీలు. అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీలు మర్చిపోయారు. ఇప్పుడు నకిలీ మద్యం విచ్చలవిడిగా దొరుకుతున్నా కూటమి నేతలు నోరు మెదపడం లేదు. అక్కడా ఇక్కడ అని లేదు, రాష్ట్రం మొత్తం ఇదే తంతు. పలు జిల్లాలలో కల్తీ మద్యం తయారు చేస్తున్న కేంద్రాలను గుర్తించి వాటిలో భారీగా నకిలీ మద్యం సీసాలను గుర్తిస్తున్న అధికారులే దీనికి సాక్ష్యం. మద్యం ధరల గురించి పక్కన పెడితే కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చాక నకిలీ మద్యం విచ్చలవిడిగా మార్కెట్లోకి వచ్చేసింది. దీనిపై కనీసం నోరు కూడా మెదపట్లేదు పవన్. ఆంధ్రప్రదేశ్లో నకిలీ మద్యం తయారీ పంపిణీ నెట్వర్క్పై ప్రొహిబిషన్ ఎక్సైజ్ అధికారులు ఏకకాలంలో దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో పశ్చిమ గోదావరి, అనకాపల్లి, కోనసీమ జిల్లాలోని 3 నకిలీ మద్యం తయారీ కేంద్రాల్ని గుర్తించడంతో పాటు పెద్ద ఎత్తున నకిలీ మద్యం ముడి పదార్థాల్ని స్వాధీనం చేసుకున్నారు. అధికారులే షాక్ అయ్యేలా ఈ నకిలీ మద్యం తయారీ బాబులు ఏర్పాటు చేసుకున్న సెటప్ను చూసి పోలీసులు సైతం ఆశ్చర్యపోతున్నారు. నకిలీ మద్యం తయారీ నుంచి ప్యాకింగ్ వరకు అన్నింటికీ మెషన్లు ఏర్పాటు చేయడమే కాకుండా
ఒరిజినల్ మద్యం ఏదో నకిలీ మద్యం ఏదో తెలియనంత పర్ఫెక్ట్గా లేబుల్స్ వేసి అమ్మేస్తున్నారు కేటుగాళ్లు. ఒక్క రోజులోనే వేల లీటర్ల నకిలీ మద్యాన్ని తయారు చేసేస్తూ మార్కెట్లోకి వదులుతున్నారు అక్రమార్కులు. ఈ 3 జిల్లాల్లో దొరికిన 14 మంది నిందితుల ద్వారా రాష్ట్రంలో ఇతర ప్రాంతాల్లో ఉన్న నకిలీ మద్యం తయారీ కేంద్రాలపై కూపీ లాగుతున్నారు అధికారులు. కోనసీమ జిల్లాలో జరిపిన దాడులలో పట్టుబడిన నిందితులు ఇచ్చిన సమాచారంతో పాలకొల్లులో దాడులు నిర్వహించారు. దాడిలో రెక్టిఫైడ్ స్పిరిట్, గ్లిజరిన్, కరమెల్, ఆర్టిఫిషియల్ ఫ్లవర్ ఏజెంట్స్ తో పాటు సీలింగ్ యంత్రం, ఖాళీ ప్లాస్టిక్ బాటిల్ స్వాధీనం చేసుకున్నారు. కీలక నిందితులుగా ఉన్న పులి రోషిని శీతల్, బుర్ర సత్య అప్పారావులను అరెస్ట్ చేశారు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలోని శ్రీరాంపురం కేశవరం రోడ్డు సమీపంలోని కొబ్బరి తోట, చేబ్రేలు వద్ద విజయలక్ష్మి ట్రేడర్స్ గోదాంలో నకిలీ మద్యం పంపిణీ నెట్వర్క్ను ఏర్పాటు చేసినట్లుగా అధికారులు గుర్తించారు. చిన్న చిన్న గ్రామాలలో కల్తీ మద్యాన్ని తయారు చేసే యూనిట్లను కూటమి నాయకులు అండదండలతో ఏర్పాటు చేసినట్లు గుర్తించారు అధికారులు. ఈ యూనిట్స్ నుంచే రాష్ట్ర వ్యాప్తంగా నకిలీ మద్యాన్ని సరఫరా చేస్తున్నట్లు అధికారులు వివరించారు. పాయకరావుపేట ట్రేడర్స్ గోదాంలో 1247 నిప్ బాటిల్స్, మోటార్ సైకిల్, మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్న పోలీసులు నిందితులు రాపర్తి అప్పారావు, శేషారావులతో పాటుగా మరో 4గురిని అరెస్ట్ చేశారు అధికారులు. రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా దాడులు నిర్వహిస్తే గ్రామాన కూటమి నాయకుల అండదండలతో ఏర్పాటు చేసిన ఈ నకిలీ మద్యం తయారీ లీలలు మరెన్ని బయటకు వస్తాయో అర్థం కావడం లేదు. కూటమి సర్కార్ ఏర్పడిన ఏడాది కాలంలోనే నకిలీ మద్యం గ్యాంగ్ రాష్ట్ర వ్యాప్తంగా నెట్వర్క్ని విస్తరించుకున్నారు. కూటమి నేతల అండదండలతో నకిలీ మద్యాన్ని తయారు చేస్తూ రాష్ట్ర ప్రజల్ని రోగాల బారిన పడేస్తున్నారు. పచ్చని పశ్చిమ గోదావరి జిల్లాలో నకిలీ మద్యం మాఫియా రెచ్చిపోతుంది. ఒరిజినల్కు ఏమాత్రం తీసిపోని విధంగా ఫేక్ లిక్కర్ తయారీ చేయడమే కాకుండా ఏమాత్రం అనుమానం రాకుండా లేబుల్స్ తయారు చేసి మార్కెట్లోకి వదులుతున్నారు కేటుగాళ్లు. బెల్ట్ షాపుల ద్వారా ఈ నకిలీ మద్యాన్ని విచ్చలవిడిగా అమ్మేస్తున్నారు. అధికారంలోకి రాకముందు నాణ్యమైన మద్యం అంటూ ఊదరగొట్టిన చంద్రబాబు, పవన్ ఈ నకిలీ మద్యంపై నోరు మెదపకపోవడంపై రాష్ట్ర ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రశాంతమైన పశ్చిమ గోదావరి జిల్లాలో విష సంస్కృతి పాకుతోంది. జిల్లాలో ఏరులై పారుతున్న మద్యానికి తోడు కాలకూట విషం లాంటి నకిలీ మద్యం తయారీ ఆందోళన కలిగిస్తోంది. ఖాకీల ఎంట్రీతో పాలకొల్లులో నకిలీ మద్యాన్ని తయారు చేసి విక్రయించే యూనిట్ గుట్టు రట్టయింది. పాలకొల్లులో నకిలీ మద్యం తయారీకి ఉపయోగించే ముడి సరుకును ఎక్సైజ్ అధికారులు గుర్తించారు. 10 లక్షల విలువైన 130 లీటర్ల స్పిరిట్, కలర్స్, మిషనరీని స్వాధీనం చేసుకున్నారు. పాలకొల్లులో తయారీ చేసే ఈ నకిలీ మద్యాన్ని కోనసీమ జిల్లాకు సరఫరా చేస్తూ అమ్మకాలు సాగిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. పాలకొల్లు పట్టణంలోని శంభునిపేట వద్ద గత నెల రోజులుగా నకిలీ మద్యం తయారు చేస్తున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు ఆ స్థావరంపై దాడి జరిపారు. నకిలీ మద్యం తయారు చేసి కోనసీమ జిల్లాకు తరలిస్తున్న ముఠాకు రోషన్ శీతల్ నాయకుడిగా గుర్తించారు. నకిలీ మద్యం తయారీ, అమ్మకాలలో ప్రమేయమున్న 4గురిపై అమలాపురంలోనూ ఎక్సైజ్ పోలీసులు కేసు నమోదు చేసినట్లు అధికారులు వివరించారు. తక్కువ ధరకే మద్యం వస్తుందని నకిలీ మద్యాన్ని కొని అనారోగ్యాన్ని కొని తెచ్చుకోవద్దంటున్నారు అధికారులు. మన రోష్ని శీతల్ అనే ఆయన ఇంటిని తనిఖీ చేయగా అక్కడ అక్రమ మద్యానికి కావలసిన ముడి సరుకైన 130 లీటర్ల స్పిరిట్, క్యాప్స్, తర్వాత వాటిని ఫిక్స్ చేసే ఈ క్యాపింగ్ మిషన్ని కనుగొని సీజ్ చేయడం జరిగింది. వాళ్ళు ఎవరంటే బర్రా అప్పారావు, సరఫరా చేసిన నురుకుర్తి శ్రీనివాసరావు, రుత్తుల శ్రీనివాస్ మరియు పిల్ల శ్రీనివాసుల్ని నేరస్తులుగా నిర్ధారించడం జరిగింది. వీరిలో కొంతమందిని అమలాపురంలో అదుపులోకి తీసుకోవడం జరిగింది. నాణ్యమైన మద్యం అందిస్తామంటూ ప్రగల్భాలు పలికిన చంద్రబాబు, పవన్ నకిలీ మద్యంపై ఎందుకు మాట్లాడటం లేదని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ప్రమాదకరమైన స్పిరిట్ ని ఉపయోగిస్తూ తయారు చేస్తున్న మద్యం తాగితే ప్రాణాలకే ప్రమాదమని, అంతటి ప్రమాదకరమైన స్పిరిట్ విచ్చలవిడిగా సరఫరా అవుతుంటే అధికారులు ఏం చేస్తున్నారని నిలదీస్తున్నారు ప్రజలు.